జరుగుతున్నాను ఆయన ఈ గురువు కూడికని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము అయ్యా. నీ నామంలో ప్రభువా అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాము. ఈ గృహంని నువ్వు దర్శించుమని అయ్యా, ఈ బిడ్డలని నువ్వు తాకుమని, ఒక్కొక్కరితో నువ్వు మాట్లాడమని అయ్యా, మా అందరితో నువ్వు మాట్లాడే దేవుడు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము అయ్యా. నీ నామంలో దీవిస్తున్నాము అయ్యా, నీ నామంలో ప్రార్థన చేస్తున్నాము, నీ నామంలో పాటలు పాడుతున్నాము, నీ నామంలో వాక్యము ఎలా చదువుతున్నాం తండ్రి. ఇక్కడ అయ్యా ఈ గురువానికి నాయన నువ్వు దర్శించమని ప్రార్థన చేస్తున్నాము. చిన్న బిడ్డలు ప్రభా ఈ స్కూల్ కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు అయ్యా నీ నామంలో నింపబడాలి ప్రభా, జ్ఞానము చేత తెలివి చేత అయ్యా నీ బిడ్డలని సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము. దేవానికి వందనాలు. ఇప్పుడు పాటలు పాడుచుండగా మా ప్రతి ఒక్కరి నోటిని ప్రభా నువ్వు బూరగా వాడుకోని నాయనా అయ్యా, నీ సన్నిధిలో మా స్వరాన్ని నాయన చేర్చుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆకాశమందు ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. దారి తప్పినా గొర్రెను నేను బాగు చేయవా దారి తప్పినా గొర్రెను నేను దారి కానగా తిరుగుతున్నాను. కరుణించు కరుణించు నా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. కరుణించు కరుణించు నా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. గాయపడిన గొర్రెను నేను అయ్యా బాగు చేయుమా, పరమ వైద్యుడా ప్రభువా. గాయపడిన గొర్రెను నేను బాగు చేయుమా, పరమ వైద్యుడా. కరుణించు నా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. కరుణించు యేసు కరుణించు మా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను. పాప ఊబిలో పడి ఉన్నాను, లేవనెత్తుమా నన్ను బాగు చేయుమా. యేసయ్యా పాప ఊబిలో నేను పడి ఉన్నాను, లేవనెత్తుమా నన్ను బాగు చేయుమా. కరుణించు నా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. మరొకసారి అందరం కలిసి చెప్దామా? కరుణించు నా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు ఆకాశమందున ఆకాశమందు ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాము. సమయంలో మన ప్రభు అయిన యేసును మహిమపరచుకుంటూ ఆరాధన చేసుకుందాము. నిజంగా ఆయన వాక్యం అంటున్నట్టుగా కీర్తన 121 అధ్యాయంలో కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని దేవుని వాక్యం అంటున్నప్పుడు భక్తుడైన దావీదు జ్ఞాపకం చేసుకుంటున్న మాట, అయ్యా నేను నీ వైపును చూస్తున్నాను, కారణము నాకు నువ్వు మాత్రమే సహాయం చేయగలవు అని, నాకు నువ్వు మాత్రమే గాయాలను కట్టగలవు అని, నాకు నువ్వు మాత్రమే సంతోషము సమాధానం ఇవ్వగలవు అని దావీదు అంటాడు. ప్రభా అందు నిమిత్తమై
నేను నీ వైపును చూస్తున్నా. అయా నాకు కావాల్సిన సమస్తము నీ వైపున దొరుకును అని ఉద్దేశంతో నీ వైపును చూస్తున్న దేవాన్ని ప్రార్థన చేస్తాడు. మనం కూడా ఈ గృహ కూడికలో, ఈ సెల్ గ్రూప్లో కుటుంబంగా, మన వ్యక్తిగతంగా అందరం కలిసి దేవునికి ఆరాధన చేయాల్సిన విషయం ఏంటంటే, ప్రభా నా ధ్యాస నీ పైన ఉందయ్యా, నా ఆశ నీ పైన ఉందయ్యా. ప్రభా నేను నీ వైపును చూస్తున్నాను అయ్యా, నాకు సహాయం నీ దగ్గర నుంచి వస్తుందని నమ్ముతూ నీ వైపును చూస్తున్నాను ప్రభా అని ప్రార్థన చేయాలి. కానీ మనం లోకం వైపును చూస్తూ దేవుని దగ్గర సహాయం అడిగిన ఎడల దేవుడు మనకు సహాయం చేయలేడు. కారణం నీ మనసు ఎక్కడో, ఆ మనసు ఎక్కడైతే లోకం వైపున చూస్తుందో, లోకం దగ్గర చూస్తుందో, దాని చుట్టూ నీ మనసు తిరుగుతూ ఉంటున్నప్పుడు దేవుని కార్యములను, సత్యమైన కార్యములను నేను చూడలేము. ప్రియులారా, ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాము. అయ్యా నీ వాక్యము నాలో ఉంది అయ్యా, నేను నీలో, నువ్వు నాలో ఉన్నావని నమ్ముచున్నాను ప్రభా అని చెప్దాము. దారి తప్పిన గొర్రె పిల్ల వలె నేను ఉన్నానయ్యా, ఒక్కసారి నన్ను ప్రభా లేవనెత్తు నాయనా, ఒక్కసారి నన్ను దగ్గర పీల్చుకున్నాయన అని ప్రభా అని ప్రార్థన చేయాలి. ప్రభా నేను తప్పిపోయిన గొర్రె వలె ఉండొచ్చు, కానీ మందులను ఒకటిగా చేయి తండ్రి అని ప్రార్థన చేయాలి. మనం దేవుని వైపును చూసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎల్లప్పుడూ తప్పిపోయిన కుమారుని ఆదరించినట్లు నిన్ను నన్ను అందరినీ ఆదరిస్తాడు. కనుక మనము ఎంత పాపం చేసినను ఆయన క్షమించు దేవుడు. ఎంత దీనమైన బ్రతుకు, ఎటువంటి జీవితం ఉన్నా కూడా దేవుడు క్షమించువాడు. కనుక ఈ సమయంలో ఒక మాట చెప్తాం, దేవా నా పాప జీవితాన్ని క్షమించినందుకు నీకు వందనాలని చెప్తాము. అయ్యా నేను దారి తప్పిన గొర్రెలాగా ఉన్నాను ప్రభా, నన్ను ఒక్కసారి మరలా ప్రభా మంచి దారిలో నడిపించిన ఆయన ప్రార్థన చేద్దాం. అయ్యా నేను మంచి మార్గంలో నడిపించబడటకు నీ వైపును చూస్తున్నాను నా తండ్రి, లోకం వైపున కాదు ప్రభా అని ప్రార్థన చేద్దాం. నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాను ప్రభా, లోకం చెప్పు మాటలు కాదు ప్రభా అని చెప్దాం. అయ్యా నీ స్మరణ, అయ్యా నీ స్మరణ నీకు మాత్రమే ప్రభా అని ప్రార్థన చేద్దాం. లోకం చెప్పు మాటలు కాదు, లోకం చెప్పు విషయాలు కాదు, లోకం వైపు మనం చూసేది కాదు, కానీ దేవుని వైపు, మన ప్రభు వైపు, మన యేసయ్య వైపు మనం చూసినట్లయితే మనం కోరుకున్నది యావత్తును దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఒక్కసారి ప్రార్థించండి. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవానికి స్తోత్రములు, మా రాజా ప్రభానికి స్తోత్రం. ఈ రాత్రి సాయంకాల సమయంలో మాకు ఇచ్చిన ఈ గృహ కూడికను బట్టి, ఈ సెల్ గ్రూప్ ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. రవి అన్నను, అనుషను బట్టి, వారికి ప్రేమించి ఇచ్చిన జాన్ వెస్లీ తమ్ముడిని ప్రభా, చిన్న పిల్లలను బట్టి నీకు ప్రార్థన చేస్తున్నాం. అమ్మగారి గురించి ప్రార్థన చేస్తున్నాయి, కుటుంబ బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం. సంఘముగా కూడి ఈ ఇంటి వారితో, ఆయా కుటుంబ సభ్యులతో, చుట్టుపక్కల వారితో నేను ఆరాధన చేయటకు, నేను మహిమపరచుటకు మాకు ఇచ్చిన యోగ్యతను బట్టి నీకు వందనాలు ప్రభా. ఇక్కడ కూర్చొని అయా నిన్ను ఆరాధిస్తున్న బిడ్డలు, నీ వాక్యం వినబోచిన బిడ్డలను దీవించండి. జరుగుతున్న ఆరాధన కార్యక్రమంలో అయా మీరు మాతో సూటిగా మాట్లాడండి, మీ దాసులతో మాట్లాడండి. ఆయా మీ దాసులు బోధిస్తుండగా నా ప్రభా, మీ వాక్యము ప్రభా ప్రకటిస్తుండగా ఆయా వారు కాదని నేను నమ్ముచున్నాను నా ప్రభా, మీరు వారిని వాడుకోబోచున్నారని నమ్ముచున్నాను. ఆయా వారి ద్వారా మీ వాక్యమును మమ్మల్ని ప్రకటిస్తున్నప్పుడు హృదయం అనే పలకవలో ప్రభా మేము రాసుకొని ప్రభా బండ సందులో మా విశ్వాసం పాతుకోనులాగా సాయం చేయ నా ప్రభా. ప్రభా ఎప్పుడైతే లోతుగా మా విశ్వాసం పాతుకోపోతుందో నా ప్రభా, అప్పుడు ఎన్ని శోధన వచ్చినా, ఎన్ని ఆపాయం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇక్కట్లు వచ్చినా, అయ్యా నీ వాక్యమే మమ్మల్ని సంపూర్ణంగా ఉంచుతుంది, నీ వాక్యమే మమ్మల్ని బలంగా ఉంచుతుంది. నీ వాక్యమైన ప్రభ మాకు బండపైన నా ప్రభ అయా నా తండ్రి స్ట్రాంగ్ అయా కదలని ఇల్లుగా మమ్మల్ని పునాదిని ఏర్పాటు చేస్తుంది. కనుక ఆ వాక్యం మాలో ప్రభా మేము వింటుండగా ఇప్పుడు నా తండ్రి మీరు మాతో సూటిగా మాట్లాడమని, మీ దాసులతో మీరు మాట్లాడమని, ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరి బిడ్డలను దీవించమని, వాక్యం వించిన వారి కుటుంబాలని, వాక్యం వించిన వారి బిడ్డలను, చూస్తున్న వారిని, వారి కుటుంబాన్ని ప్రభా ప్రతి ఒక్కరిని దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ఈ లోకంలో ఎవరి వైపున చూసినా గాని సరే అని చెప్పి ముందుకు దాటిపోతారు, కానీ కరుణించే మనసు మరి లోకానికి లేదు. నీ తల్లిని తప్ప, నీ తండ్రిని తప్ప, సరే భార్య భర్తల పిల్లలను తప్ప వేరే వాళ్ళని మనం కరుణించలేము. మన వాళ్ళు కూడా కొన్ని రోజులు చూసి చేయలేక ఎన్ని రోజులు చాకరీ చేయాలని వాళ్ళు ఇసుకు వచ్చి బుక్కెడన్నం పెట్టి ఇంట్లో పారేసి వెళ్ళిపోతారు. కానీ దేవుడు అలా అంటలేడు. సరే మన పాట పాడిన ప్రకారంగా ఈరోజు వాక్యం కూడా అదే ధ్యానిస్తున్నాము. ఒక 40 సంవత్సరాల నుంచి గుడ్డివారు, ఎన్నో సంవత్సరాల నుంచి వారిని కరుణించేవాడు ఎవరూ లేరు. కన్న తల్లి 1 సంవత్సరం చూసింది, ఏందో నా కొడుకు చూపు రావచ్చని, తెలియదు ఆయన కనబడతలేదని. కళ్ళు కనబడుతుంది, మంచి కనబడుతుంది, కానీ చూపు ఉండాలని తెలియదు. కానీ 2-3 సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు సైగ చేస్తుండే గుడ్డివాడని తెలిసిపోయింది.
10 సంవత్సరాలు చూపించారు, 20 సంవత్సరాలు చూపించారు. ఇంకా వానికి చేతకాక వానికి చూడలేక పరిస్థితిలో ఒక ఆలయం దగ్గర, గూడి టెంపుల్ దగ్గర వేసి వస్తాడు. ఆ తల్లిదండ్రులు కూడా వాళ్ళకి కరుణ ఉండదు, ప్రేమ ఉండదు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, వాళ్ళిద్దరు ఉంటున్నారు ఒకటిగా, కొన్ని చోట్ల ఒకడు ఉన్నాడు, కొన్ని చోట్ల ఇద్దరు ఉన్నారు. అయితే ఆ 40 సంవత్సరం నుంచి ఆ కంటి కనబడతలేదు. ఆయన తల్లి ఎలాంటిది తెలియదు, పొట్టిగుందా, గుడ్డిగుందా, నల్లగుందా, తెల్లగుందా, నాన్న ఎలాంటి వాడు తెలియదు, వాళ్ళ ఇంట్లో ఎవరు ఎలాగ ఉంది తెలియదు. అసలు ఇలాగ ఇల్లు కట్టుకున్న తర్వాత వాళ్ళ ఇల్లు ఉండవచ్చు, లోపల ఏమేమి ఉంది తెలియదు. కనీసంగా అమ్మ శబ్దం వింటాడు, మొన్నమాడ పెట్టిపోతే తింటాడు. లోకం అసలు ఎలాగ ఉంది, అసలు సూర్యుడు ఎలాగ ఉదయిస్తున్నాడు, సూర్యుడు ఎప్పుడు గుగుతున్నాడు వానికి తెలియదు. తల్లి కడుపులో ఎలా ఉన్నాడో ఈ బయట కూడా పుట్టి పెరిగి కూడా 40 సంవత్సరాలు అలాగనే కనబడుతుంది. అయితే ఒక్క దినాలు ఆయన చూస్తాడు, నేను ఎవరికి ఏం చేశాను, నేను ఇలాగైపోయానని బాగా అర్థం చేసుకొని ఒక ఇంటి దగ్గర యేసుక్రీస్తు ఒక యజమాని బిడ్డని చనిపోతూ ఉంటుంటే యేసుక్రీస్తు ఆ ఇంట్లో వస్తాడు, అధికారి బిడ్డని. ఆ బాగా చేసిన తర్వాత పెద్ద గుంపు శబ్దం వినబడుతుంది. రోజు ఏమో మామూలుగా శబ్దం ఉంది, అలా పెద్ద గుంపు శబ్దం వినబడుతుందని అక్కడ పరిగెత్తుకుని వెళ్తాడు. చాలామంది డబ్బుల కొరకు పరిగెత్తాడు. కానీ ఆ గుడ్డివాడు చివరిలో ఆ శబ్దాన్ని విని, ఇక్కడ ఒక దేవుడు ఉన్నాడు, ఈయన నా పాపాన్ని క్షమిస్తాడు, ఈయన నాకు చూపిస్తాడు, నేను లోకాన్ని చూస్తా, మొట్టమొదటి నేను యేసయ్యను చూడాలని అక్కడ పోయి మత్తయి సువార్త మరొకసారి 9వ అధ్యాయము 27 వచనంలో మనం చూడబోతున్నాము. అక్కడ దావీదు కుమారుడా మమ్ముల్ని కరుణించమని గట్టిగా అరుస్తున్నాడు. మనము ఏదైనా కొంచెం బాధ వచ్చినప్పుడు, ఇంట్లో కొన్ని వ్యాధులు ఉంటాయి మనకు. ఒక పాపత్కురాలు స్త్రీ 12 సంవత్సరాల రక్తశ్రీతో ఉంటే ఆమె బయట చెప్పలేకపోయింది. కొన్ని రోజుల తర్వాత భర్తకు చెప్పవచ్చు, లేకపోతే తల్లిని చెప్పవచ్చు, కానీ ఎంతకైతే చెప్పలేదు. అక్కడ తల్లి ఎలాగ, కొంతమంది వ్యాధి ఉన్నప్పుడు ఎలాగా బాధ ఉండి గట్టి ఏడుస్తూ ఉంటారు కానీ చెప్పరు. అప్పుడు మనకు తెలిసిపోతుంది ఏదైతే భర్త అయినా బాధ పెట్టి ఉంటే, లేకపోతే దీనికి ఏదో బాధ ఉందని అనుకుంటుంది. అయితే ఇక్కడ ఇక్కడ గుడ్డివారు ఇద్దరు గట్టిగా అరుస్తున్నారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని గట్టిగా అడుగుతున్నారు. అయితే ఇక్కడ ఏం చూస్తున్నాం మనం అంటే, అడుగుట ఎలాగా అడగాలి, ఎప్పుడు అడగాలి, ఎందుకు అడగాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, గుడ్డివారికి సమస్య వచ్చింది, ఏం సమస్య వచ్చిందంటే లోకం ఎలాగ ఉంది, తల్లిదండ్రులు ఎలాగ, కనీసం కన్న తల్లిని చూడాలంటే చూడలేకపోతున్నారు. గట్టిగా కేకేశారు, యేసు ప్రభువా, ఇక్కడ దావీదు కుమారుడి నుండి, దావీదు కుమారుడా మమ్మల్ని ఒక్కసారి కరుణించు ప్రభువా చాలు అని ఇక్కడ కేకేస్తున్నారు. చూడండి మనం ఇక్కడ 27. యేసు అక్కడ నుండి వెళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించి ఆ తర్వాత గుడ్డివారు ఆయన ఎద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలమని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అయితే ఒక్కటేం అడుగుతున్నారంటే, ప్రభువా మమ్మల్ని కరుణించు అని ఈ వ్యక్తి గుడ్డివారు అడుగుతున్నాడు. కానీ యేసు ఏమంటున్నావంటే, నేను బాగు చేస్తూ నమ్ముచున్నావా? యేసుక్రీస్తు దేవుడి విశ్వాసాన్ని అడుగుతున్నాడు. ఈ గుడ్డివాడు మరి యేసుని చూడాలని, కరుణించమని అడుగుతున్నాడు. మనం కూడా మన సమస్య వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అప్పులు ఉన్నప్పుడు, ఆ అప్పులు దేవుడు క్షమిస్తాడు, అప్పులు తీరుస్తాడు, తప్పులు క్షమిస్తాడు. ప్రతి టైంలో బయట పెద్దగా కేకేసేది కానీ హృదయం అలసి ప్రభుని అడగాలి. రాత్రి, పొద్దున, సాయంత్రం, మధ్యన ఈ దావీదు కుమారుడికి యేసుక్రీస్తుని మరి గుడ్డివారి ఇద్దరు ఎలాగ అడుగుతున్నారు, మనం అలాగ మన సమస్య ప్రభుని చెప్పుకుంటే ఆ 40 సంవత్సరానికి చూపు కలిగించాడు దేవుడు. అంటే వీటిని చూపు కొరకనే కాదు, కానీ మనం కూడా ఒక గుడ్డివాడు లెక్క ఈ లోకంలో ఉన్నాము. అన్ని కనబడినా కానీ కనబడినట్టే ఉంటున్నాము. ఏమి చేయలేకపోతున్నాము, ఏమి సాధించలేకపోతున్నాము. ఒక ఇల్లు కట్టుకోవాలంటే కట్టలేకపోతున్నాం, ఇల్లు కట్టుకునేటానికి కూడా కొన్ని మనం సాధించలేకపోతున్నాం, ఫ్యామిలీకి పోషించలేకపోతున్నాము. ఈ గుడ్డివాడైనా సమృద్ధిగా తిని అడుక్కొని బతుకుతున్నాడు, కానీ కొన్ని టైం మన బ్రతుకు వ్యర్థమైపోతుంది. కాబట్టి దేవుని ప్రియ సహోదరులారా, ఈరోజు నేను ఏం ఛాలెంజ్ చేస్తున్నానంటే, ఈ ఇద్దరు గుడ్డివారు ఎలాగ దేవుని అడిగారో అలాగ గట్టిగా దేవుని దగ్గర అడగండి. కరుణించు ప్రభువా, కరుణించు ప్రభువా,
అక్కడ మనం 29 వచ్చిన చూస్తున్నాము. వారు నమ్ముచున్నామని ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీరు నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పి అంతలో వారిని కన్నులు తెరవబడిన. అప్పుడు యేసు ఇది ఎవరిని తెలియకుండా చూచుకొనడని వారిని ఖడ్డింతముగా ఆజ్ఞాపించిన. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆ కీర్తి ప్రచురం చేసిరి. హల్లెలూయా. కొన్ని టైంలో చెప్పవద్దని కూడా దేవుడు చెప్పాడు. చెప్పవద్దని కూడా వీడు ఆగలే. ఎందుకంటే 40 సంవత్సరం నుంచి మేము ఏమి చూడలేక, కనీసంగా తల్లిని కూడా చూడలేక, నా అన్న ఎలాంటి, నా ఇల్లు ఎలాంటి, నా దేశం ఎలాంటి నేను చూడలేకపోయాను. ఈరోజు యేసయ్యను చూశాను. అయ్యో ఈ దేశం ఇలాగా ఉందా, ఇంతమంది ఉండారా, నా ఇల్లు ఇలాగా ఉందని నేను చూశానని చెప్పి ఏమైనా కానీ నేను చెప్పాలని చెప్పి పరిగెత్తుకొని పోయి బయట పోయి అనేక వాళ్ళని వారి శాస్త్రం చెప్పారు, ప్రభు దగ్గర నడిపించారు. అనేక వాళ్ళు స్వస్థ కలిగారు. ఆ గుడ్డివాడే కాదు, అనేక వాళ్ళు వచ్చారు. ఈ వారం అంతటి మనం ఇంకొనికి హెల్ప్ చేయాలనేది చూస్తున్నాము. పక్క వాళ్ళని హెల్ప్ చేయాలి. మనం ఏం జరిగిందో మనం ఇట్లా పక్క వాళ్ళకి చెప్పాలంటే నేను చర్చికి రాని అడగటమే కాదు, మన కార్యం వాళ్ళు చూడాలి, మన సాక్ష్యం వాళ్ళు వినాలి. మన ఇంట్లో ఏలాగా బతుకున్న భార్య భర్తలు పక్కోళ్ళు చూసి నేర్చుకొని క్రైస్తవులు నిజంగా ఏలాగా ఉంటుందని మందిరానికి రావాలి. కాబట్టి గుడ్డివారిని చూసి అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చారు. ఇది ఎక్కడో గుడ్డివాడు గుళ్ళ దగ్గర కూర్చొని 10 రూపాయలు అడుక్కునే వాళ్ళు ఈరోజు ఎలాగ చూసావు నీవంటే నాకు దేవుడు చూపునిచ్చాడని ఆ ఇద్దరు గుడ్డివారు అనేక వాళ్ళని ప్రభు దగ్గర నడిపించాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మన కళ్ళు ఉన్నా కానీ ఈ గుడ్డివారు లెక్కనే ఈ లోకంలో బ్రతుకుతున్నాం. మనం బాగానే కనబడుతుంది, బైబిల్ చదువుతున్నాము, కానీ దాని చదివి దాని విలువైందో మనం అర్థం చేసుకుంటలేము. బాగానే భార్య భర్తలు పిల్లలకు కనబడుతుంది, కానీ భార్య విలువైందో మనం అర్థం చేసుకుంటలేము, భర్త విలువైందో మనం అర్థం చేసుకుంటాం. గుడ్డివారు కూడా అర్థంగా మనం బతున్నాం. కాబట్టి ఈ ఇద్దరు గుడ్డివారు ప్రభు దగ్గర దావీదు కుమారుడా ఒక్కసారి మమ్మల్ని మేము తప్పు చేసినా, మా తల్లిదండ్రులు తప్పు చేసినా క్షమించమని అడిగారు, కరుణించమని అడిగారు. వారు చూపు పొందారు. మనము ఆశీర్వాదం పొందాలి, మనం ఇల్లు కట్టుకోవాలి, మన కుటుంబాన్ని కట్టుకోవాలి, మన సంఘాన్ని కట్టుకోవాలి, మన సమాజంలో ఒక ధైర్య వ్యక్తి కలిగి ఉండాలని ఆశిస్తున్నాను. అదే ప్రకారంగా సుంకరి కూడా అలాగని గట్టిగా అరుస్తాడు, ప్రభువా మమ్మల్ని కరుణించమని. ఇక్కడ మరి లూకా సువార్త మరొకసారి 18వ అధ్యాయము 13-14 వచ్చిన ధ్యానించుకుందాము. ఎంతో పాపిష్టమైన, ఎంతో మోసము, ఎంతో దుర్మార్గుడు, ఉన్న డబ్బుల కంటే ఎక్కువ తీసుకోవటము. ఇప్పుడు రాయగొట్టి మనం 50 తెస్తే 25 రూపాయలు తీసుకునేవాళ్ళు. ఎంత మోసగాడైన ఒక చక్క సుంకరి ప్రభుని గట్టిగా అరుస్తాడు. ఆయన చూడాలని అంట, నేను చూడాలి. ఈడే కళ్ళు లేక చూడలేకపోతున్నారు, ఈ కళ్ళు ఉన్నా కానీ చూడలేకపోతున్నాడు. చాలా మంది అండి కళ్ళు పైకెక్కిందా అంటారు. జక్కయ్య కళ్ళు పైకెక్కినట్టు అయిపోయింది. ఎందుకంటే వాడు ఉన్న పొట్టివాడే కానీ గట్టిగా వసూలు చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. ఆయన ఒక రోజు అంటున్నాడు, నేను ఇంత పాపిస్తుంది. ఈ గుడ్డివాడేమో అసలుగే కళ్ళు లేదు, చూడలేకపోతున్నాడు. నేను కళ్ళు ఉన్నా కానీ లోకాన్ని చూస్తలేను, నేను ఎంత మోసగాని నేను అని. ఏదో గుంపు కూడా ఉంటుంది అని జక్కయ్య కూడా ఒకరోజు ఆలోచన చేశాడు. ఆ డబ్బులు వసూలు చేసుకుంటే ఆ పలిపేట మీద ఆయన ఆలోచన చేసి ఆ గుండెను పగలబెట్టుకొని ఆ డబ్బులంతా అక్కడ పారేసి, ఆ పులిపిట వాళ్ళ సొమ్మంతా పారేసి, పెన్ను కాగల దగ్గర పారేసి ఆ గుంపులో జోరాడు. ఆ గుంపులో జోరాడు. కారసందులో పోయి తప్ప జక్కయ్యకి ఏం లేదు. పొట్టివాడు అంటే మరి పొట్టివాడే ఆయన, ఎక్కడ సినిమాలు చూస్తూ ఉంటాడు, కానీ అక్కడ సందు లేదు. అయితే యేసుని ఎలాగైనా చూడాలి నేను, కానీ గుంపులో నాకు ప్రయోజనం లేదు. కానీ యేసు ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్తాడు. ఇదే త్రో ఒక ఆర్సిగేట్ అంటే ఎక్కడి నుంచి పోయినా కానీ బస్సు ఎక్కాలంటే పిఎస్ దగ్గర పోవాలి ఖచ్చితంగా. ఆ పిఎస్ అక్కడ చిన్న గుడి ఉంది కదా, ఆ గుడి దగ్గర దాటకుండా ఎవరు హైదరాబాద్కి పోరు అని అనుకొని అక్కడ పిఎస్ దగ్గర పోయి ఒక చెట్టు మీద జక్కయ్య కూర్చొని అయ్యా నన్ను క్షమించమని హృదయంలో అడుగు. ఈయన కేకేశాడు, ఈయన మనసులో కుంగిలిపోతున్నాడు. ఇక్కడ చూద్దాం మనము. అయితే 13వ వచనం, అయితే సుంకరి దూరంగా నిలబడి ఆకాశం వైపును కన్నులెత్తుటకు ధైర్యము చాలక రోము కొట్టుకుంటూ దేవా పాపి అయిన నన్ను కరుణించమని పలికెను. చూడండి, ఆయన ధైర్యం, యేసుని చూడాలంటే ధైర్యం సాధలేదు. నేను ఇంత పాపిని, నేను కనీసంగా
ఈ నాగలు దున్నే వాళ్ళ దగ్గర వసూలు చేసుకుంటున్నాను, చెమట కాల్చిన వాళ్ళ దగ్గర, రాయి కొట్టే వాళ్ళ దగ్గర వసూలు చేసుకుంటున్నాను, పార పని చేసే వాళ్ళు వసూలు, వాడు చేసేదేమో పొద్దున్న నుంచి 12 గంటల డ్యూటీ, నేనే ఒక్క నిమిషంలో వసూలు చేస్తున్నాను. ఇచ్చేదేమో 10 రూపాయలు గవర్నమెంట్ అయినా 20 రూపాయలు తీసుకుంటాడు. ఎంత పాపిష్టం అని ఆయన ధైర్యము చాలక రొమ్ములు కొట్టుకొని గుండెలు చించుకొని ఆయన కన్నీరు గారుస్తూ ఉంటుంటాడు. కానీ శబ్దం బయట వస్తలేదు. కానీ యేసయ్య చూశాడు. ఈ గుడ్డివారిని శబ్దం విన్నాడు యేసయ్య. కానీ ఈ జక్కయ్యకు లోపల ఉన్న శబ్దం విన్నాడు. జక్కయ్య, త్వరలో నీ కిందికి దిగు, నీ ఇంటికి వస్తాను, నీతో భోజనం చేస్తా అంటున్నాడు. ప్రియ సహోదరులారా, ఒక గుడ్డివారి దగ్గర దేవుని పిలుస్తాము. ఒక జక్కయ్య, పాపిస్తున్న జక్కయ్య, మనం ఏ విషయంలో మోసం చేస్తున్నామో, ప్రభుని సంతోష పెడుతున్నామో. కాబట్టి ఒక్కసారి ఈ సుంకరిదాగా మనము ప్రభుని మహిమపరుచుకున్నాము. సరే 14 వచనం, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళమని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడనని, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ జక్కయ్య తగ్గించుకున్నాడు, ఒక్కప్పుడు హెచ్చించుకున్నాడు. ఆ పొచ్చివాడైనా కానీ కాళ్ళ మీద కాలు పెట్టుకొని, రాయ్ 200 కట్టరా, రాయ్ 300 కట్టరా, కట్టకపోతే వాళ్ళ చేతిలో ఒక తాళ్ళు లెక్క ఉండేది, ఇస్త్రీసి కొట్టేవాడు, చెమటకోలు అంటారు. అయితే ఆ జక్కయ్య ఆ సింహం నుండి కింద దిగి ఆయన హృదయాన్ని కొట్టుకొని ఆయన తగ్గించుకున్నాడు. ప్రభువా, నేను చేసిన తప్పుకు నేను 4 ఇస్తాను, 10% ఇవ్వమంటున్నాను కానీ 40% ఇస్తా అంటున్నాను. సరే, ఏమీ ఇవ్వద్దు, ఉన్న డబ్బులు ఎలాగ వసూలు చేసినా ఉంచవు కానీ ఇప్పుడు నా ఎంబడించన్నాడు. జక్కయ్య, సుంకరి ప్రభు ఎంబడించాడు. గుడ్డివాడు, ఇంకొక గుడ్డివాడు, భర్త లేని గుడ్డివాడు ప్రభు ఎంబడించాడు. మనం ముందుకు ప్రభుని పిలుచుకోవాలి, దాని తర్వాత ప్రభు ఎంబడించాలి. అప్పుడు దేవుడు మనం దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మూగించుకున్న దీట ప్రదేశంలో దేవుడు కనికరం కలిగిన దేవుడు కాబట్టి నీ చెయ్యి విడవడు. గుడ్డివాడు చెయ్యి విడవలే, తల్లి విడిచిపెట్టింది, నా కొడుకు ముద్దుగా పుట్టాడు, చదువుకుంటాడు, జాబ్ చేసి అనుకున్నా కానీ గుడ్డివాడు అనుకొని 40 సంవత్సరాలు జాగ్రత్త చేయలేక ఒక దేవాలయం దగ్గర, టెంపుల్ దగ్గర విడిచిపెట్టింది. సుంకరికి లోకమంతా విడిచిపెట్టారు, ఈయన మోసగాడని. కానీ దేవుడు, ఆయన కనికరం కలిగిన దేవుడు, ఆయన ప్రేమ చూపించే దేవుడు. ఎంత గుడ్డివారైనా, ఎంత కుంటివారైనా ప్రభు దగ్గర ఆశీస్సు పొందారు. కాబట్టి మనము ఈ దీపప్రదేశం మోసతో ఒక మాట అంటున్న దేవుడు. 4వ అధ్యాయం మరొకసారి 31వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకున్నాము. దేవుడు చదవండి, లేకపోతే నేను చదువుతాను. నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనుక నీ చెయ్యి విడవడు, నిన్ను నాశనము చేయడు. హల్లెలూయా. అబ్రహాంతో ప్రమాణం చేసిన దేవుడి మాట అంటున్నాడు. నీ దేవుడైన యెహోవా దేవుడు ఆయన గుడ్డివారిని నాశనం చేయలేదు. ఆయన చేయి పట్టుకున్నాడు, ఆయన లేపాడు. సుంకరి ఆయన డబ్బులో నాశనం అయిపోతున్నాడు, ఆయన నాశనం చేయలేదు. ఆయన చేయి పట్టాడు, వాని ఇంటికి వెళ్ళాడు, భోజనం చేశాడు. కాబట్టి ప్రియ సహోదరులు, ఇవాళ ఏమంటుందంటే దేవుడు కనికరం కలిగిన దేవుడు, ప్రేమ చూపించే దేవుడు, మనం కలిసి ఉండే దేవుడు, బిడ్డ అని పిలిచే దేవుడు, నా సొత్తు అని పిలిచే దేవుడు. కాబట్టి మనం ఏం చేద్దామంటే కరుణించు ప్రభు అని ఆయన కరుణ జాలి కలిగిన మనసుని చూద్దాము, ఆయనకు వెంబడిస్తాము, దేవుడు మనల్ని దీవిస్తాడు. అలాగే యోహాను సువార్త దేవుడు 10వ అధ్యాయం చదవద్దు మరి అంటూ, నా గొర్రెలు నా స్వరము వినును, నా ఎమ్మడించును, నేను వారి స్వరము గుర్తుపడతాను. మన స్వరము ఒకవేళ దేవుడు గుర్తుపట్టకపోతే శాతాన్ గాడు గుర్తుపడతాడు. శాతాన్ గాడు నిన్ను నాశనం చేస్తాడు. మొదటి ఆయన చిక్కులో వేసుకుంటాడు, లాభం చూపిస్తాడు, ఏదో ఒక మనము డబ్బులు ఎక్కువ వచ్చేటట్టు చూపిస్తాడు. ఆయన ఉచ్చులో వలలో వేసుకున్న తర్వాత ఇంకా నీకు పోయేది ఎక్కడ లేదు. పందిని కుక్కని బయట మీరు చూస్తారు కదా, ఎంత జాగ్రత్తగా వల వేస్తారు. అక్కడ ఏదో వేస్తారు, ఆ లోపల పడిన తర్వాత చింగ్ మొత్తుకుంటుంది సైతాన్, అలాగనే ఉంటుంది. దాని తర్వాత దాని కాలు చేతులు కట్టడము, ఆ మార్కెట్లో తీసుకుపోయి దాన్ని చంపటము, ముక్కలుగా వేయటము, మనిషికి ఒక పోగు అమ్మటము. చూడండి ఎట్లా అవుతుంది దాని పరిస్థితి. కుక్కలు తీసుకుపోయి చంపటము, ఏమన్నా మట్టిలో పోవడం. కాబట్టి శాతాన్ గాడు నీకు వలలేసుకుంటాడు. నీవు దేవుని గిట్టగా ఎమ్మడిస్తే శాతాన్ గాడిని ఏమని రాడు, పారిపోతాడు. కాబట్టి మనం దేవుని ఎమ్మడిస్తాము. ఆ గుడ్డివాడు ఎన్ని సంవత్సరమైనా కానీ
ఎవరు వెంబడించలేదు. ఏదో ఒక దినంలో యేసయ్య వస్తాడు, నాకు కనబడతాడు, నాకు చూపిస్తాడు, నా తల్లిని వెంబడిస్తాను, నా ఇంటిని వెంబడిస్తాను, నేను యేసయ్య వెంబడిస్తాను అని నమ్మకం పట్టాడు. ఆయన ప్రభు వెంబడిస్తాడు. ఆయన లోకాన్ని చూశాడు, ఆయన దీవించబడ్డాడు. అనేక వాళ్ళు 40 సంవత్సరాలు గుడ్డివాడు చూపు పొందారు. ఎంతమంది ప్రభుని నమ్మవచ్చు? మన శాస్త్రం ఇలాగా ఉండాలి. ఈ వారం అంతటి దేవుడు ఇదే వాక్యంలో మనం నడుస్తున్నాం కాబట్టి మన ఈ సుంకరి ఎలాగా మళ్ళాడో ప్రభుని మహిమపరిచాడు, ఈ గుడ్డివాడు ఎలాగా అరసి ప్రభుని దగ్గర తీసుకున్నాడు అని వెంబడించాడు. ఇలాగ మనం దీవించబడితే దేవుడు మిమ్మల్ని మీకు కుటుంబాన్ని ఆస్వాదిస్తాడు. కాబట్టి మన దేవుడు కనికరం కలిగిన దేవుడు. ఆయన చెయ్యి విడబడు, నాశనం చేయడు. ఆయన దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు. రవి కుటుంబాన్ని ప్రత్యేకంగా దేవుడు ప్రేమించి ఆస్వాదించాలని ప్రార్థన చేసుకున్నాము. దేవుడు మనని ముందుకు నడిపించాలి. ప్రార్థన. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు నా దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. దేవానికి వందనాలు 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 దేవా. నిజమైన ఆయన నా ప్రభా, ఈ రాత్రి పూట ప్రభా దేవనా తండ్రి ఇక్కడ కూర్చొని నేను ఆశ్రయిస్తున్నాను. బిడ్డలు నా ప్రభు నీ వైపునే చూస్తున్నాను. నువ్వే దేవుడని, నువ్వే సమస్తం మాకు ఆశీర్వాదమని నా ప్రభా. నీ వైపున చూస్తున్న వారికి ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా ప్రభా. నీకు స్తోత్రం. గొప్ప దేవుడవి, నువ్వు రారాజువి నా ప్రభా, చక్రవర్తివి నా ప్రభా. ఇదిగో చెప్పబడ్డ నీ వాక్యం విన్నని బిడ్డలు, వింటున్న వారికి, వారి కుటుంబానికి వెలుగుగా మార్చబడును గాక, వెలుగుగా నింపబడును గాక, వెలుగుగా ప్రకటించబడును గాక నా తండ్రి ప్రభా. అయ్యా, దావీదు అంటున్నట్టుగా ఆకాశము వైపున నా కనులెత్తి చూచుచున్నానన్న మాటను ప్రభా అంశంగాను నా ప్రభా అనేకమైన సందర్భాల్లో అయా మీ దైవదాసులు నా ప్రభా నీ వాక్యాన్ని ధ్యానం మాతో పంచుకున్నప్పుడు అయా నేను నమ్ముచున్నాను మీరు వారితో మాట్లాడారని, అయా మీరు వారితో మా జీవితంలో మాట్లాడారని నమ్ముచున్నాము నా ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో, ఈ వాక్యం మా జీవితంలో ఉండాలి నా ప్రభా. ఆయన అతను మా చెయ్యి పట్టుకొని నా ప్రభా అయా ప్రతి కళ్ళు నిన్ను చూచును గాక, ప్రతి హృదయాలు తెరవబడును గాక, హృదయం చూచును గాక, ప్రతి ఒక్క కళ్ళు ప్రభు నిన్ను చూచును గాక, ప్రతి ఒక్క జీవితాలు నీ వైపున తెరచును గాక, ప్రతి ఒక్క కుటుంబాలు నీ వైపున చూచును గాక, లోకం వైపున కాదు కానీ నీ వైపున నా ప్రభు. అంధకార చీకటి శోధనలు నా ప్రభా, దురాత్మలను నా ప్రభా, అపరాధములు నా ప్రభా, అయా శోధనలు నా ప్రభా కాల్చివేసి బంధించి దూరపరుస్తున్నాము నా ప్రభా. నీ వాక్యమే మాకు వెలుగు నా ప్రభా, నీ వాక్యమే మాకు బలము, నీ వాక్యమే మా ప్రభా శక్తి. నీ వాక్యము వైపున చూచును గాక. అయా నా తండ్రి, నీ వాక్యం అంటున్నట్టుగా నా ప్రభా, అయా నా తండ్రి ముయ్యబడ్డ ప్రతి కళ్ళు నా తండ్రి నీ వాక్యమును విన్న తర్వాత, నీ వాక్యమును విన్న తర్వాత, నీ వాక్యమును ధ్యానం చేసిన తర్వాత యేసు నామములో తెరవబడును గాక నా ప్రభా. అయా మూగపోయిన చెవులు నా ప్రభా, అయా మూగపోయిన పెదాలు ప్రభా, అయా మూగపోయిన ప్రభా నోరులో ప్రభా, అయా నా ప్రభా చెవులు నా తండ్రి ప్రభా, స్పందించని శరీరం నా ప్రభా, యేసు నామములో ఈ వాక్యం విన్న తర్వాత నా తండ్రి వారి ప్రతి నరనరాల ప్రభా సంపూర్ణమైన శక్తి బలం చేత నడిపించబడును గాక. శుద్ధీకరణ, స్వస్థత, బలం, శక్తిని దయచేయబడును గాక. ప్రభు నీ కుమార్తె అనుషను బట్టి, రవియన్నను బట్టి, వారి బిడ్డలను బట్టి నీ నామానికి మహిమపరచుకుని వారిని చేతికి అప్పగిస్తున్నాను. దీవించి ఆశీర్వదించమని ఈ సెల్ గ్రూప్, ఈ ప్రార్థన, ఈ వాక్యాన్ని చేతికి అప్పగించుకుంటూ ఇక్కడ జరగబడే ఈ ఆరాధన ప్రార్థనను దీవించమని మరొకసారి రేపటి దినాన్ని ప్రభు మీరు సిద్ధపాటు చేయమని, ఈ బిడ్డలో కూడా ప్రభా మరొకసారి మేమందరం కూడుకొని ఆరాధన చేసేంత వరకు ఈ ఇంచులోను ప్రభా, అదే విధంగా ఇంటి వారు బయటకు వెళ్ళినప్పుడు ప్రభా, బయట నుండి ఇంటికి వచ్చినంత వరకు ప్రభా ఏ తెగులు వీరి గుడారము సమీపించక, ఏ హాని రాకుండా, ఏ అపాయం కలగకుండా, ఏ శోధన వీరి దగ్గర రాకుండా, ఏ అనారోగ్యం వీరికి తాకకుండా యేసు నామములో ప్రభా స్వస్థత, సంపూర్ణమైన శక్తి, బలము కలుగును గాక. నా ప్రభా వీరి కుటుంబం చుట్టుపక్కల ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాము. నీ చిత్తమైతే వారిని కూడా మార్చి నీ మందిరంలో నడిపించమని, ఒక ఆత్మను నీ సన్నిధిలో నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమ, మన రక్షించే రక్షకుడైన యేసుక్రీస్తు కనికరం కలిగిన కృప, దాచబడిన ఆశీర్వాదం ఈ కుటుంబం పట్ల
పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలం తోడేవుడి నటించుగాక. ఆమేన్. ఆమేన్. ఎక్కడైనా ఇబ్బంది పడి ఉంటే కరుణించమని ప్రార్థన చేస్తాం, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాం, ఆకాశ వాక్యం చెప్పి పట్టజాలం కూడా దీవెన కుమరించమని ప్రార్థన చేస్తాం. బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఆయన పిల్లల్ని ఎలాగ చూసుకోవాలి, చెల్లికి మంచి జ్ఞానం ఇవ్వండి. ఈ ఇంటికి ఒక పునాదిగా ఉండాలి ప్రభు, దేవదూతలుగా ఉండాలి ప్రభు. భర్తతో ఎలాగా ఉండాలి, పిల్లలతో ఎలాగా ఉండాలి, అత్తమ్మతో ఎలాగా ఉండాలి ప్రభు. బిడ్డ భర్తని పోగొట్టుకొని చిన్న ఏజ్ నుండి వృద్ధురాలు వరకు ప్రభు కష్టపడుతుంది. ఈ లోకంలో ప్రభు ఈ భర్తలు ఇంతమందిని చూశాక ఇలాగ ప్రేమ కలిగిన బిడ్డ అయ్యా నిశ్చితం వారి ఆరోగ్యం ఇవ్వండి. నిశ్చితం కలిసి ఇట్లా పని చేసుకుంటే పర్వాలేదు కానీ ఓపికని ఇవ్వండి. మంచి కుటుంబం ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఇతర ప్రాంతంలో ఉన్న ఇతర చెల్లెలకు ప్రార్థన చేస్తున్నాం. పెద్ద బిడ్డను దీవించండి ప్రభు, పవిత్రని ప్రత్యేకంగా ఆశీర్వదించండి. వారి భర్త ఇంకా ప్రభుత్వం ఎలా నడవాలని వాళ్ళు దీవించండి, ఆశీర్వదించండి. విధిని ఒకసారి ప్రభు బిడ్డ ఎంతో ప్రభుత్వం బిడ్డ పర్వాలేదు, ఆయన నిజంగా దేవుడు ఉన్నాడని వారి కుటుంబం తెలుసుకొని తీసుకుని వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. సూక్ష్మ ఎలాగ ప్రభుత్వంలో వచ్చారు